ఊహలు గీసిన రేఖలు. రచన దివ్య ప్రభాకర్. నిర్వహణ శ్రీయుతులు కె మల్లికార్జున శర్మ, సివి సూర్యనారాయణ. ఊహలు గీసిన రేఖలు నాటకం. షుకూర్, సామాన్లన్నీ కారులో పెట్టావా? పెట్టానమ్మా. పిఏ గారు వచ్చారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చూడండి, 5 minutes లో వస్తున్నాను, మీరు పదండి. ఎస్ మేడం. ఏమండి ఏమండి, ఏమిటి రేవతి? నేను క్యాంప్కి వెడుతున్నాను. 5-6 గ్రామాల్లో పంటలు పాడైపోయాయి, చూసి రావాలి. చూడండి, ఇదేమిటండి మీరు వాళ్ళు ప్రొద్దున్నే డ్రెస్ చేసుకున్నారేమిటి? నేను ఈ పూట మా ఊరు ఎడుతున్నాను రేవతి. ఎందుకు? చెరుకు తలకు డబ్బు ఇంకా రావాలిగా, దానికోసం. ఆ డబ్బు రేపు 1వ తారీఖు తనే తీసుకొచ్చిస్తానని రైతు చెప్పినట్టున్నాడే. అవును. మరి మీరు ముందుగానే వెళ్ళడం ఏం బాగుంటుంది? మీకు డబ్బు కావాలా? చెక్ ఇవ్వనా, గుమస్తాను పంపించి క్యాష్ చేయించి రప్పించమంటారా? అక్కర్లేదు. ఏమిటి అక్కర్లేదు? గుమస్తాను పంపక్కర్లేదా? డబ్బు అక్కర్లేదు. డబ్బు అక్కర్లేకపోతే మీరిప్పుడు ఊరికి వెళ్ళడం దేనికి? నాకు డబ్బు కావాలి కనుక. ఓహో, నా డబ్బు మీరు తీసుకోరన్నమాట, అంతేనా? సరే, నీ ఇష్టం. అత్తయ్యని సూర్యాన్ని అడిగానని చెప్పండి. షుకూర్, అయ్యగారు గ్రామం పెడుతున్నారు. స్కూటర్ను ఒకసారి చెక్ చేయి, పెట్రోల్ పోయించాలేమో చూడు. అలాగేనమ్మా. స్కూటర్ నిన్ననే సర్వీస్ చేయించాను. అలాగా? మరి పెట్రోల్ పోయించమంటారా? ఉంది. అయితే దొరగారు ప్రయాణానికి రెడీగా ఉన్నారన్నమాట. అమ్మ మీద గాలి మళ్ళిందా అబ్బాయి గారికి? మీరు అదృష్టవంతులండి, మీకు అమ్ముంది, నాకు అదృష్టం లేదు. అయితే అమ్మనైనా మరిపించే అధికారం ఉంది, గొప్ప ఉద్యోగం ఇచ్చిన హోదా ఉంది. మీరున్నారు. మీ అమ్మను మరిపించే శక్తి నాకు లేదు రేవతి. నీ అధికారానికి, నీ హోదాకి ఆ శక్తి ఉంది. వాటికి నన్ను కూడా మరిపించే శక్తి ఉంది రేవతి. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? తోచక. అది మాత్రం ఖచ్చితంగా నిజం. ఖాళీగా కూర్చుంటే మీకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అందుకే అన్నారు, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అని. నా మాట విని నేను చెప్పిన ఉద్యోగానికి అప్లై చేయండి. చేస్తారా? సారీ. ఆల్ రైట్. ఇంతకు మీరు తిరిగి రావటం ఎప్పుడు? ఇంకా ఏమీ అనుకోలేదు. రేపు రాత్రికి టౌన్ హాల్లో ఫంక్షన్ ఉందండి. నేను చీఫ్ గెస్ట్ని. రేపు సాయంత్రం మీరు పెందరాడే వచ్చేయండి, ఇద్దరం కలిసి ఫంక్షన్కి వెళదాం. నేనెందుకు? ఎందుకేమిటండి కొత్తగా అడుగుతారు? ఆఫీసులంతా భార్యాభర్తలు కలిసి వస్తారు. వాళ్ళ సంగతి వదిలే, మన సంగతి చూడు. ఎవరు భార్య, ఎవరు భర్త? ఓ మై గాడ్, మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఏ మరి ఉన్నదున్నట్లు మాట్లాడేస్తున్నానా? ఏమిటండి ఉన్నది? మన ఇద్దరి మధ్య ఏదో పెద్ద సమస్య ఉన్నట్టు, అది తీవ్రమైపోతున్నట్టు మాట్లాడతారేమిటి? సమస్య ఉందో లేదో, ఉంటే అది ఎంత తీవ్రమైందో భారీగా ఆలోచించినప్పుడు నీ మనసుకు తెలియాలి రేవతి. మీరు ఉన్న ఉద్యోగానికి ఏ కారణం లేకుండా రిజైన్ చేసి మళ్ళీ మరో ఉద్యోగానికి ట్రై చేయకుండా ఇంట్లో కూర్చోవటం ఒక్కటి తప్ప నాకు మన సంసారంలో ఏ సమస్య కనిపించదండి. సరే సరే, నాకు టైం అయింది. చూడండి, మీరు సాయంత్రానికల్లా వచ్చేసేయండి. ఫంక్షన్కి వెళ్ళొచ్చాక తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం. ఓకే? పూర్ణ, పూర్ణ, అమ్మా. అయ్యగారు కూడా ఊరికి వెళ్తున్నారు. సాయంత్రం పిల్లలు కాన్వెంట్ నుంచి వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉంచు. చూడు, రాత్రికి నేను రావటం ఆలస్యం అవుతుంది. టైం ప్రకారం పిల్లలు చదువుకుని నిద్రపోయేట్టు చూడు. అలాగేనమ్మా. గోవింద్, అమ్మా 4 గంటలకల్లా కాన్వెంట్ దగ్గరుండు. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకురా. అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తానండి. పోనీషుకు. పూర్ణ, ఏమిటండి? ఆ పిల్లలకి తల్లి ఆవిడ నువ్వా? మంచివారే. మంచివాడి కనుకే సహిస్తున్నాను. వంట చేయడానికి వచ్చిన దానివి పిల్లల పనులు, ఇంటి బాధ్యతలు నువ్వెందుకు నెత్తినేసుకోవాలి? ఆవిడ నన్ను తోడబుట్టిందల్లా చూసుకుంటున్నారు. నా బతుకు ఒక దారి చూపించే వరకు
ఆవిడ ఏ పని చెప్తే ఆ పని చేయడం నా బాధ్యత అండి. నా బతుకు బండలైపోతే మా చుట్టాల్లో నన్ను గురించి పట్టించుకునే వాళ్లే లేరు. అయినా ఆవిడ్ని మీరెప్పుడూ తప్పుగానే ఆలోచిస్తారేమిటండి? నా మనసుకి తప్పు అనిపించిన దాని గురించి తప్పుగానే ఆలోచిస్తాను. అందులో తప్పే ఉంది. కానీ ఆవిడ మాత్రం ఒక మంచి పని చేసిందిలే. ఏమిటండి అది? ఇల్లు పిల్లలతో పాటు నా బాధ్యత కూడా నీకే అప్పగించింది. నువ్వే లేకపోతే నా పాటలు చెప్పాలా? అవతల నాకు చాలా పని ఉంది. మీకు కాఫీ కావాలా? కావాలి. ఓ తలనొప్పి టాబ్లెట్, కాస్త కాఫీ ఇవ్వు. పద ఒంటింట్లో కడదాం. మీరు మీ గదిలోకి వెళ్ళండి, గోవింద్ చేతి పంపిస్తాను. చూడండి, మీరు అస్తమాను వంటింట్లో నా వెంట వెంట తిరగటం బాగాలేదు. అవును, నాకు బాగలేదు. సరే, నువ్వు వెళ్ళు. దీని గురించి నేను ఆలోచిస్తానులే. వెళ్ళు. నౌకాలు, నౌకాలు, వస్తున్నాను పూర్ణమ్మా. ఏటి పూర్ణమ్మా? నౌకాలు, తలనొప్పిలా కాఫీ ఇస్తాను, తీసుకెళ్లి అయ్యగారికి ఇచ్చిరా. అదేటి మీరు అట్టుకెళ్ళి రేటి? చూడు నౌకాలు, ఈ మధ్య అయ్యగారు వాళ్ళకు ఏం బాగుండలేదు. అమ్మగారి ఇంటికి వచ్చే వరకు అయ్యగారు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాకేమిటో భయంగా ఉంది నౌకాలు. అలాగా పూర్ణమ్మా? అయ్యగారి బొర్రలో పురుగు పుట్టినదేటి? ఓ పాలి గట్టిగా వార్నింగ్ ఇచ్చేయండి అమ్మా, లేకపోతే సాటుగా అమ్మగారి చెవులో ఊదెయ్యండి. నా బతుకు అల్లరైపోతుంది నౌకాలు. పైగా ఉన్న బతుకు తెరిగిపోతుంది. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఇవిగో, ఇవి తీసుకెళ్లి ఇచ్చిరా నౌకాలు. అలాంటి ఎర్రేసాలు వేసే ఊడి గదిలోకి నాన్న మాత్రం వెళ్తానా ఏటి? గోవిందుని ఇచ్చేమందాం పూర్ణమ్మ. చూడు పూర్ణమ్మ, పోయినోడు పోనే పోయాడు. ఇలాగ ఎన్నాళ్ళు ఆలపంచన ఏళ్ళపంచన పడుంటావు. నా మాట ఇనుకొని ఓ మంచి మనిషిని చూసి మారుమని వాడు పూర్ణమ్మ. కానీ ఒకటి మాత్రం మనసులో పెట్టుకో పూర్ణమ్మ, పెళ్ళాం పిల్లలున్నోడు ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే దరికి రా నీకు. జాగ్రత్త పూర్ణమోయ్. పోయిన మనిషి నా మనసులో కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉన్నారు నౌకాలు. ఆ మనిషి మంచితనం జన్మ జన్మలకి మరుపురాదు నౌకాలు. మారుమను లాంటి మాటలు మళ్ళీ నాతో ఎప్పుడు అరకు. నేను భరించలేను నౌకాలు, నేను భరించలేను. ఓలమ్మో, నువ్వు కనకమాలచ్చి లాంటిదాన్ని పూర్ణమ్మా. నోట మాట జారిపోనది. ఈ తప్పు కాయ తల్లి. సరే, ఇవి గోవిందుకి ఇచ్చి పంపించు. అలాగేనమ్మా. గోవిందు, ఓయ్ గోవిందు. శుకూర్, అమ్మా. ఆ దండలు ఫైల్స్ హాల్లో బల్ల మీద పెట్టు. అలాగేనమ్మా. గోవిందు, అమ్మా. పిల్లలు పడుకున్నారా? పడుకున్నారమ్మా. సరే, మీరిద్దరు వెళ్ళొచ్చు. ఏమండి? అరే, మీరొచ్చి ఎంతసేపు అయిందండి? ఫంక్షన్ వేళకైనా వస్తారని ఎదురు చూశాను. ఫంక్షన్ బాగా జరిగిందా? 7 ఏళ్ల కుర్రాడు వెంకటేశ్వర సుప్రభాతం అంతా అప్పచెప్పాడండి. ఎంత ఆశ్చర్యం వేసింది అనుకున్నారు? ఏమండి, అత్తయ్య ఆరోగ్యం బాగుందా? ఏమండి, అలా నిల్చోండి. ఎందుకు? నిల్చోండి చెప్తా. ఇదేడు పూలదని నా మెళ్ళ వేస్తున్నావు. వాళ్ళు గౌరవించింది నన్నైనా ఆ గౌరవం మీదేనండి. నాదెలా అవుతుంది రేవతి? నువ్వు పెద్ద ఆఫీసర్ అని వాళ్ళు నిన్ను గౌరవించారు. మరి నువ్వు నన్నెందుకు గౌరవించడం? నేను ఉద్యోగం చేయటానికి ఒప్పుకున్నందుకు, మీ నాన్నగారి స్నేహితుడికి రికమెండ్ చేసి నాకు ఉద్యోగం ఇప్పించినందుకు. నేను నీకు ఇప్పించింది గుమస్థా ఉద్యోగం రేవతి. కానీ నువ్వు అమాంతం ఆఫీసరు అయిపోయావు. దానికి కారణం నేను కాదే. నువ్వు పరిగెత్తావు గనక పాలు తాగుతున్నావు రేవతి. అవుననుకోండి, కానీ నా పరుక్కి మీరెప్పుడూ అడ్డం రాలేదుగా. పోనీ అందుకు. అవును, అడ్డు రాలేదు. వస్తే పరిస్థితి మరో విధంగా ఉండేది. మన పెళ్ళైన మొదట 5 ఏళ్ళు ఒక రకంగా గడిచింది. అంటే నాకు నువ్వు, నీకు నేను, మనకి మన పిల్లలు, అందరం కలిసి ఓ సంసారం. ఆ సంసారం చాలా సుఖంగా సంతోషంగా ఉండేది. ఎందుకని? మనిద్దరం సమవుజ్జీలుగా నడిచేవాళ్ళం. ఆ తర్వాత నువ్వు పరిగెత్తడం మొదలుపెట్టావు. కానీ నేను నడుస్తూనే ఉన్నాను. నువ్వు పరిగెత్తి పరిగెత్తి చాలా ముందుకు వెళ్ళిపోయావు రేవతి. ఎంత ముందుకు వెళ్ళిపోయావంటే నడుస్తూ వచ్చి నేను నిన్ను అందుకోలేనంత ముందుకు వెళ్ళిపోయావు. ఇహ నువ్వు నాకు అందవని తెలిసిన తర్వాత నేను ఇంకా నడవటమే మానేశాను.
తీరా మరో 5 ఏళ్ళు గడిచాక ఇప్పుడు చూసుకుంటే నేను ఇక్కడ ఈ నేల మీదే ఉన్నాను, నువ్వు ఎక్కడో ఆకాశంలో ఉన్నావు. నువ్వు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి నా పరుక్కి కారణం మీరే అన్నంత మాత్రం చేత మన మధ్య దూరం తగ్గదు రేవతి. మనిద్దరం దూరం అయ్యామా? ఎప్పుడు, ఎందుకు? నాకెప్పుడూ మనిద్దరం దూరంగా ఉన్నట్టు అనిపించలేదే. మీరు ప్రోత్సహించారు, నేను కృషి చేశాను, అవకాశాలు అందించాయి. అందిన అవకాశాలను వదులుకోవటం అభివృద్ధి కోరే వాళ్ళ లక్షణం కాదుగా. ఏమండి, నేనెంతో ముందున్నట్టు మీకు అనిపిస్తోందేమో కానీ నిజానికి నేను మీతోనే ఉన్నానండి. ఇదిగో చూడండి, మీతో చెయ్యి చెయ్యి కలిపి నిల్చున్నాను. మీ ఎదురుగా మీకోసం నిల్చున్నాను. నిల్చున్నావు నిజమే, గాని ఇదంతా ఒక యాంత్రిక జీవితం రేవతి. ఈ 5 ఏళ్ళు మనం మనసున్న మనుషుల్లా కాకుండా మరమనుషుల్లా నడుచుకున్నావు, నీకు ఎప్పుడు తోచలేదా? అబ్బబ్బబ్బా, మాటి మాటికి 5 ఏళ్ళు అంటారు. ఈ 5 ఏళ్లలో మీరంటున్న మార్పు నాకేమీ కనిపించలేదే. 5 ఏళ్ల కిందట సాయంత్రం 5 అవగానే నా ఆఫీస్ నుంచి నేరుగా నీ ఆఫీస్కి వచ్చేవాడిని. ఇద్దరం కలిసి నీ కారులో ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పటికి నీకు ఇంకా 5ంటికి ఇంటికి వచ్చే అలవాటు పోలేదులే. ఓ రోజు సాయంత్రం నీ ఆఫీసు వరండాలో నీ కోసం నేను నిల్చునుంటే నువ్వు నీ మేనేజరు బయటకు వచ్చారు. నువ్వు నన్ను ఇంటికి వెళ్ళిపోండి, నాకు పనుందని నువ్వు నీ మేనేజర్తో కారులో వెళ్ళిపోయావు. అదిగో అప్పుడే నాకు అనిపించింది రేవతి, మన జీవితాల్లో ఏదో మార్పు రాబోతుందని. ఆ వాళ్ళ నాకు అవతల కాన్ఫరెన్స్ ఉందని మీకు చెప్పాను. ఆఫీషియల్ కాన్ఫరెన్స్కి మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వీల్లేదు. తీసుకెళ్లినా అక్కడ కూడా మీరు వరండాలోనే ఉండిపోవాలి. అందుకేనండి ఇంటికి వెళ్ళిపోమన్నాను. ఏ, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళొచ్చుగా? అంత టైం లేదండి. అవతల అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆఫీసర్స్ అంతా నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడైనా మగాళ్ళ డామినేషనేగా. నాలో రవంత లోపం కనిపిస్తే అంట్లు తోముకోవలసిన ఆడది ఆఫీసర్ ఏమిటి అని యాగీ చేస్తారు. అయినా ఎప్పుడో 5 ఏళ్ల క్రిందటి విషయాన్ని మీరిప్పుడు పనిగట్టుకుని పట్టుకొచ్చి నన్ను దిప్పుతున్నారేమిటండి? అది మొట్టమొదటి మార్పు అని చెప్తున్నాను. ఓహో, అంటే ఆ తరువాత అలాంటివి మరెన్నున్నాయో? నేను లెక్క పెట్టలేదు కానీ అప్పటి నుంచి అలాంటి సంఘటన జరగని రోజు లేదని మాత్రం చెప్పగలను. ఏమిటి మీరు ఇవాళ చాలా చేదుగా మాట్లాడుతున్నారు? రోగానికి వేసే మందు చేదుగానే ఉంటుంది రేవతి. ఏమిటండి ఆ రోగం? చదువుకున్న చదువుని తెలివితేటల్ని ఉపయోగించి 4 మెట్లు ఎక్కడమేగా నా రోగం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను అభివృద్ధిలోకి వచ్చానంటే మీరు అణగారిపోయారని కాదండి అర్థం. నాకు అవకాశం ఇచ్చిన మీరే నా అభివృద్ధికి గర్వపడలేకపోతున్నారేమిటండి? ఎప్పుడో ఏదో చేశానని ఎల్లకాలం గర్వపడమంటావా? మీనింగ్లెస్. ఇప్పుడు గర్వపడేందుకు ఏమైనా ఉందా లేదా అనేదే నాకు కావాల్సింది. ఎందుకు లేదు? పెళ్ళాం వంకాయ కూర బాగా వండినందుకు, చొక్కా తెల్లగా ఉతికినందుకు, సాకలి పద్దు తప్పులు లేకుండా రాసినందుకు గర్వపడే భర్తలున్నారే. మరి మీ భార్య ఎన్నో పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నందుకు, అందువల్ల ఆఫీసర్ అయినందుకు మీకేమీ గర్వంగా లేదా? లేదంటే మీరు నన్ను చూసి ఈర్ష్యపడుతున్నారన్నమాట. నిన్ను చూసి నేను ఈర్ష్యపడుతున్నాను, నువ్వే నన్ను చిన్న చూపు చూస్తున్నావో ఆలోచించేందుకు నీకు టైం లేదు రేవతి. కానీ కానీ మనం ఏం నష్టపోతున్నావో దాని గురించి ఆలోచించేందుకు కొంత టైం స్పేర్ చేయి. మళ్ళీ నేను ఆలోచించడం దేనికి? మీరు ఈ విషయాన్ని గురించి చాలా తీవ్రంగా ఆలోచించినట్టున్నారుగా. మీరే చెప్పండి. ఆల్ రైట్, నేనే చెప్తాను. నీకు భర్త అంటే భయభక్తులు లేవు, వినయం అసలే లేదు. నీ అధికారం, నీ ఆడంబరం, నీ దర్జా, నీ దర్పం, ఫంక్షన్లు, పార్టీలు, కాన్ఫరెన్సులు, ఇవి నీకు కావాల్సింది. అవునండి, అవును. దట్ ఈస్ మై వే అండ్ స్టేటస్ ఆఫ్ మై లైఫ్. వాటితో మీకేమిటి సంబంధం? వాటిని నేను మీ ముందు ప్రదర్శించలేదే. ఇక భయభక్తులు, వినయ విధేయతలు అంటారా? నిజమే, మీరంటే నాకు అవేవీ లేవు. మౌనమే మంచి భాష, చిరునవ్వే సింగారం అనుకునే స్థితిలో నేను లేను. భార్యాభర్తలంటే జీవితంలో భాగస్వాములని, ఒకరంటే ఒకరికి ప్రేమ నమ్మకం ఉంటే చాలు అని నా నమ్మకం. ఈ విషయాలన్నీ మనం ఒకరికొకరం కావాలనుకున్న ఆ మొదటి రోజులోనే మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మనం ఒకరినొకరం తొందరపడి అపార్థం చేసుకోకూడదనుకున్నాం. మర్చిపోయారేమో. అపార్థం చేసుకోకుండా ఉండటమే కాదు, అవమానించకూడదని కూడా అనుకున్నాం. అవమానమా? అంటే నేనెప్పుడైనా మిమ్మల్ని అవమానించానా? అవమానించే 1,00,000 మాటల కంటే అవమానించే ఒక్క పంచాలు రేవతి. ఏమిటా పని?
ఏమిటో చెప్పండి. నీ ప్రవర్తనే. నా ప్రవర్తనలో ఏదైనా దోషం ఉందా? దోషమో లోపమో మరోటో అది ఏదైనా కానీ నాకు నచ్చంది, దాంతో నేను సర్దుకుపోలేందిని. చూడండి, మీ పొలంలో 2 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బు తీసుకురండి. నేను కొంత డబ్బిస్తాను. దాన్ని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారమో కాంట్రాక్ట్లో చేయండి. ఓ మోటార్ సైకిల్ కొనుక్కుని దాని మీద దర్జాగా తిరుగుతూ మీ పనులు చేసుకోండి. రోజంతా వ్యాపకం ఉంటుంది, సంపాదిస్తున్నామన్న తృప్తి ఉంటుంది. అంతేకాని ఏ తప్పు లేని నాలో తప్పులు వెతకాలనుకోకండి. తప్పులు ఎంచడం తేలికే, కానీ రైట్ ఏదో చెప్పటమే కష్టం. నా మాట విని అలా చేయండి. చేస్తారా? మాట్లాడరే. సారీ. ఆల్ రైట్, మీ ఇష్టం. రండి, పైకి పదం. నువ్వు పద, నేను తర్వాత వస్తాను. తర్వాత అంటే తాగిన తర్వాతేగా. అసలు రోజు మీరెందుకు తాగుతారో నాకు అర్థం కాదండి. నాకు అర్థం కాదు. ఆల్ రైట్, గుడ్ నైట్. ఏమిటి షుకర్? మేడం మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు సాబ్. ఇదిగో లీవ్ లెటర్. ఈవేళ నాకు ఒంట్లో బాగుండలేదు, రాలేనని మేడంకి చెప్పు. జరూర్ కాముందని చెప్పమన్నారు సాబ్. ఎంత జరూరు కామైతే మాత్రం నా ఆరోగ్యం కంటే ఎక్కువ నేను రాలేను. ఏంటి సాబ్ అలా మాట్లాడతారు? నేను ఈ మాటలు మేడంకి చెప్తే సస్పెండ్ చేస్తారు సాబ్. చేస్తే చేసుకోమనవయ్యా, నేను రాను. ఏమిటండి ఆ జవాబు? నా మీద కోపంతో ఆఫీస్కి ఎగనామం పెడతానంటారేమిటి? అసలే ఆవిడ నిక్కచ్చి మనిషి. సస్పెండ్ చేసినా చేస్తుంది. లేచి వెళ్ళండి. నువ్వు నోరు మీ. నేను ఆఫీస్కే పెడతానో ఏట్లో పడి చస్తానో నీకెందుకే? బాగుంది వరుస. నెల జీతం అంతా వస్తేనే మన అలవాట్లకి చాలదు. ఇక మీరు సస్పెండ్ అయి ఇంట్లో కూర్చుంటే నేను పిల్లలు రోడ్లంటూ ముష్టెత్తుకుంటూ పోవాలి. నేను నోరు మూసుకోమన్నానా? మూసుకో. షుకర్, నువ్వు వెళ్ళి ఆ లీవ్ లెటర్ ఇచ్చేయి. ఏంటి సాబ్, అమ్మగారి మీద కోపం ఆఫీసు మీద చూపిస్తే మనకి దినం గడిచేది ఎలాగ సాబ్? షుకర్, అచ్చా, మీ ఇష్టం. నేను పోతున్నాను సాబ్. ఏమిటండి మీ మొండితనం? నాతో పోట్లాడాలని మీకంత సరదాగా ఉంటే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి పోట్లాడొచ్చుగా. పోట్లాట కోసం ప్రత్యేకంగా సెలవు పెట్టాలా ఏమిటి? శ్యామల, నీతో పోట్లాడాలని నాకేం సరదాగా లేదు. నా మాట వినని పెళ్లంతో కాపురం చేయాలని సరదాగా లేదు. అంటే అంటే ఏమిటో తాత్పర్యం కూడా చెప్పాలా దొరసాని గారికి? పో, నీ పిల్లల్ని తీసుకుని నీ పుట్టింటికి పో. ప్యాకాట్లో తగలి పెట్టడానికి గొలుసు ఇవ్వనన్నాననేగా ఈ గొడవంతా. 1వ తారీఖున జీతం అంతా చేతిలో పడడం ఆలస్యం. పరిగెత్తుకుంటూ వెళ్లి ప్యాకాట్లో కూర్చుంటారు. వెనకాల పెళ్ళం బిడ్డలున్న ధ్యాసైనా లేకుండా జేబులు ఖాళీ చేసుకుని చేతులు ఊగించుకుంటూ వస్తారు. 10 ఏళ్ల నుంచి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నా ఉన్న 10 ఎకరాలు ఊడిపోయాయి. ఊడిపోయాయి. అది ఏమన్నా నీ బాబుగాడి సొమ్మా? కాదులేండి, మీ బాబు గారి పొలమే. అయితే మాత్రం తగిలేసుకోమని ఇచ్చారా? పొలం తగలేయడం అయ్యింది, నా నగల మీద పడ్డారు. మరి నగలు నా బాబు గారి సొమ్మేగా. అయినా ఒలిచి ఇచ్చినంత వరకు ఇచ్చానే. ఇవ్వనని ఎప్పుడైనా అన్నానా? అంటే నా మాట సాగిందా? కాసేపు ఏడ్చి ఊరుకుంటాను. ఏ రోజు ఏ కష్టం వస్తుందో తెలీదు. ఉన్న ఒక్క గొలుసు తెగ నమ్మి తగలేసుకుంటే ఎలాగా? ఇవ్వనండి అన్నాను. అదేగా నా అపరాధం. అందుకేగా నేను నా పిల్లలు పుట్టింటికి వెళ్లిపోవాల్సింది. అవును, అందుకే. ఇక అంతటితో నీ వాగుడు కట్టిపెట్టి నీ దారి నువ్వు పో. ఏమిటలా మాటికి పో అంటారు? సంసారం అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అనుకున్నారా? మంచి మాట చెప్పినా వినిపించుకోరేమండి. ఏమిటే వినిపించుకునేది? నువ్వు చెప్పటం నేను వినటం. అది కాదండి. ఈ ఇంటికి యజమాని నేను. నా ఇంట్లో ఉండాలనుకునే వాళ్ళు నేను చెప్పినట్టు విని తీరాల్సిందే. వినటానికి మంచి చెడు లేదా? మంచి చెడు ఆలోచించాల్సింది కూడా నేనేనే. మరి అప్పుడప్పుడు నువ్వేమంటావే అని నన్ను సలహా అడుగుతారెందుకో? నా ఇష్టం, నేను అడుగుతాను. నీ మట్టుపురకు తోచిందేదో చెబుతావు, నాకు ఇష్టమైతే పాటిస్తాను. దానికి ఇప్పుడు ఏమిటంటావు? ఎన్ని సలహాలు ఇచ్చావో లెక్కగట్టి ఫీజు ఇమ్మంటావా? నా మొహానికి ఫీజులు కూడాను. నేను సంపాదించుకోలేదన్ననేగా మీకింత లోకువా? మీ మీద ఆధారపడి బతుకుతున్నాననేగా మీరు మాటికి వెళ్ళిపోమ్మనేది. పోవే, నువ్వు ఉద్యోగం చేసుకో, సంపాదించుకో. ఉద్యోగం చేసేపటి చదివే నాకుంటే మీరిన్ని మాటలు అననే అనరు. అబ్బే, అనరు. అందరం మీద ఊరేగిస్తారు. ఊరేగించే వాళ్ళు ఊరేగిస్తారండి. మీ ఆఫీస్ రమ్మ అంత పెద్ద ఉద్యోగం చేస్తుంటే ఆ భర్త గారు ఆమెను గౌరవించడం లేదు. వాడో వాజమ్మే, అందుకే వాడు తాగుతూ కూర్చుంటాడే.
నేనైతే కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేవాడిని. కాళ్ళు ఎరగొడితే పోలీసుని పిలిచి జైల్లో పారేయిస్తుంది. లేకపోతే నువ్వు నా మొగుడువు కాదు, మొద్దులు కాదు, గెట్ అవుట్ అంటుంది. అంటే ఉద్యోగం ఉంటే నువ్వు నన్ను ఆ మాటే అనేదాని అన్నమాట. అనేదాన్ని అయితే ఉద్యోగం లేకపోయినా అంటానండి. నా నగల మీద మీ చూపు పడినప్పుడే అనేదాన్ని. నా నగలు నాకుంటే నా బతుకు నేను బతకలేనా? నా పిల్లలకి ఇంత అన్నం పెట్టుకోలేనా? అయితే ఏమిటంటావే? నేనేమంటానండి, అనాల్సినవేమో మీరే అంటున్నారు. అవునే అంటాను. ఇంతకీ నువ్వు ఆ గొలుసు ఇస్తావా ఇవ్వవా? అవతల అప్పుల వాళ్ళు నా ప్రాణాలు పీకేస్తున్నారంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదంటే రథవ గొలుసు మెడలో పెట్టి ఊరేగుతానంటావు. మర్యాదగా గొలుసు ఇచ్చావా సరే, లేదా సాయంత్రంలోగా నీ దారి. అదిగో మళ్ళీ ఆ మాట అన్నారంటే మర్యాదగా ఉండదు. మొగుళ్ళతో పోట్లాడి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లి కూర్చునే వంశం కాదండి మాది. వెళ్ళినా మా అమ్మలాంటి మహా ఇల్లాలంత దూరాన్ని చూసి తలుపు వేసుకుంటుంది. పోయిన వాటితో పాటే దీని పట్టుకుపోండి. ఇంకేం మిగిలైన వంటి మీద మంగళసూత్రాలు మాత్రం మిగిలాయి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, వాటిని అడిగారంటే మాత్రం ఊరిపోసుకుని చేస్తాను. మంగళసూత్రాలు నేనెందుకు అడుగుతాను శ్యామల? నాకా మాత్రం బుద్ధి లేదా? అడగను గాని ఏడోకు శ్యాము, ఈ గొలుసైన అమ్మను శ్యాము తాకట్టు పెడతాను. ఏదో లోన్ తీసుకుని తొందరగా విడిపించేస్తాలే. మీ ఇష్టం అండి, మీరు ఎలా చేసినా సరే. మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నాను చెప్పండి, కానీ నన్ను మాత్రం వెళ్ళిపోమ్మనకండి. మీరు లేకుండా నేను బతకలేనండి. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనండి. ఊరుకో. ఏమండి, నన్ను పిల్లల్ని వెళ్ళిపోమని అనను అని నా మీద ఒట్టేసి చెప్పండి. అలాగే సరేలే, ఏదో కోపంలో అనేసాను. నిన్నెందుకు వెళ్ళమంటాను శ్యాము? ఏడవకు శ్యాము, నువ్వు వేడిస్తే నాకే పని కలిసి రాదు. ఏడవకు మరి, ఊరుకో. ఇంటికి గెస్ట్లు వచ్చారు. డిన్నర్ అయింది, వెళ్లారు. మీరు మాత్రం ఇక్కడే కదలకుండా తాగుతూ కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళాక తాగకూడదు? అసలు తాగటానికి ఏమిటట అంత అర్జెంట్? నాకు అర్జెంట్ రేవతి. తాగినందుకు వాళ్ళతో తప్పేమీ మాట్లాడలేదుగా. అదేంటి, తాగటమే తప్పు? నాకు అది తప్పు కాదు, గొప్ప. సరే, మీతో ఇప్పుడేమీ మాట్లాడ లాభం లేదు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళుతున్నాను. నీతో మాట్లాడడం వల్ల నాకుంది లాభం. కూర్చో. ఇంకిప్పుడు మాటలేమీ మొదలు పెట్టకండి బాబు. గుడ్ నైట్. కాదు, నేను ఇప్పుడే నీతో మాట్లాడాలి. దేని గురించి? నీ గురించి, నా గురించి, మన ఇద్దరి గురించి. తప్పదా? ఎలా తప్పుతుంది? కూర్చో. చెప్పండి. నేను మనిషిని. కాదని ఎవరన్నారు? మనుషులకి కన్ను నొప్పి, కాలు నొప్పి వస్తాయి. అవును. అవి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినంత ముఖ్యమైనవి కావు. అవును. ఓ టాబ్లెట్, ఓ 10 నిమిషాలు ఉపచారం చాలు, తగ్గిపోతాయి. నిన్ననుకుంటాను మీరు కడుపులో నొప్పిగా ఉందన్నారు. దానికి నన్ను ఇప్పుడేం చేయమంటారో చెప్పండి. కడుపు నొప్పి పోయింది, ఇప్పుడు కడుపు మంట. అరే, మజ్జిగలో పంచదార వేసి ఇమ్మన్నారా? వద్దొద్దు, ఆ మంట అలా మండుతూనే ఉండాలి. నెక్స్ట్, నాకు కొన్ని కూరలు, కొన్ని చిరుతిళ్ళు ఇష్టం. నాకేమిష్టమో తెలుసుకుని, గుర్తుంచుకుని వాటిని ఎక్కువసార్లు చేసి ఎక్కువ వడ్డించి తినిపిస్తే బాగుంటుంది కదూ. మీ అమ్మగారిలాగానా? చాలా కరెక్ట్గా చెప్పావు. ఇకపోతే ఈ పని చెయ్యాలా వద్దా అనే సమస్య ప్రతి మనిషికి వస్తుంది. అలాంటప్పుడు ఇలా చెయ్యి అని సలహా ఇచ్చే మనిషి ఉండాలి. అలాంటి మనిషిని ఒకళ్ళు చూడమంటారా? ఆ శ్రమ నీకు అక్కర్లేదులే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లేమిటి? 1 ఉపచారం, 2 ఆహారం, 3 సలహా. అంటే కార్యేషు దాసి, భోజ్యేషు మాత, కరణేషు మంత్రి. ఈ సూత్రాల్ని మీ మగాళ్లే తయారు చేసి కావచ్చు, కానీ మగాళ్లు తయారు చేసిన ఈ సూత్రాన్ని పాటించే ఆడవాళ్లు ఉన్నారు. అవును, ఉన్నారు. అయితే నువ్వు మాత్రం కాదు. అవును, కాదులేండి.
అలాంటి భార్య కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. అవును, ఉన్నారు. వాళ్లలో నేనొకణ్ణి. ఐసి, నాకు ఆ సంగతి తెలీదే. అది నా తప్పు కాదు. మరి ఈ సూత్రాలు పాటించడానికి నాకు వీలు కుదరదే. కుదిరే వాళ్ళు ఉన్నారు రేవతి. ఎవరండి? ఈ 3 సూత్రాల ప్రకారం నన్ను చూసుకుంటున్న మనిషి పూర్ణ. పూర్ణ? అవును, పూర్ణే. ఆ పూర్ణనే సైనేశ్వరంభ అనే సూత్రాన్ని కూడా పాటించమని అడిగారా? అడుగుతారా? అడిగానో అడుగుతానో, అది వదిలే. ఆహా, ఏమి సంస్కారం అండి మీది. జీతానికి పనిచేసే వంట మనిషిలో భార్య లక్షణాలు పరిశీలించి కనిపెట్టారన్నమాట. చదువు సమర్థత ఉండి కూడా పని పాటు లేకుండా ఇంట్లో కూర్చుని మీరు సాధించిన మహత్తర పరిశోధన ఇదన్నమాట. ఈ మాట నాతో చెప్పటానికి మీకు సిగ్గనిపించటం లేదు? నీలో లేని, నీ వల్ల కాని, నీ చేతకాని లక్షణాల్ని నీ భర్త మరో స్త్రీలో చూశాడని ఈర్ష్య పడు. బాగా ఈర్ష్యపడు. మొగుడు వదిలేసిన ఆడ ఆఫీసర్గా 100 ఏళ్లు సుఖంగా వర్ధిల్లు. బాయ్. ఆగండి. పూర్ణ ఒప్పుకుందా? ఏడాదికి 15,000 రూపాయలు ఆదాయాన్నిచ్చే పంట భూమి గల మగాణ్ణి నేను. నన్ను కావాలనుకుని వెంటబడే ఆడదే ఉండదా? ఓహో, అంటే ఆఫీసర్కి భర్తగా ఉండడానికి ఇష్టపడే మగాడే ఉండడంటారు. ఉండే ఉంటాడు, కానీ వాడు నేను కాదు. మరి పిల్లలో? కావాలంటే నువ్వు ఉంచుకో. వాళ్ళు బరువను అడ్డమను ఏమండి అనుకుంటే మా ఊరు పంపించే, మా పొలంలో పండేదేదో తిని పైరుగాలికి పెరుగుతారు. ఆఖరికి మీరు ఎలా తయారయ్యారా? ఎలా? భార్య లక్షణాలు గల ఆడదాన్ని వెతుక్కునే మగాడిగా. గోపీకృష్ణ, leave me alone. Leave me alone. Leave me alone. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తున్నాను, కానీ చిన్న సలహా. ఆడవాళ్ళ ఆరోగ్యానికి ఈ ఏడుపు చాలా మంచిది. గుడ్ నైట్. అదా మీ కోరిక? వలవల ఏడుస్తూ మీ కాళ్ల మీద పడి జరిగిన దానికి క్షమించమని ప్రాధేయపడాలా నేను? అదేనా నీ కోరిక? గోపీకృష్ణ, నీ వ్యక్తిత్వం ఎంత దిగజారిపోయింది. నాకు ఏడవమని సలహా ఇచ్చి నీ దారి నేను వెళ్ళిపోయావు. మనిషిని చంపడం కంటే మనిషి వ్యక్తిత్వాన్ని చంపడం పెద్ద నేరం గోపీకృష్ణ. నువ్వు అదే చేశావు. నువ్వు దోషివి, ద్రోహివి. హలో, నేను రేవతి గోపీకృష్ణను మాట్లాడుతున్నాను. ఎస్, మదన్ మోహన్ కావాలి. హలో మదన్, నేను రేవతిని మదన్. బాగా తాగేసి పడుకున్నాళ్లే. మదన్, రేపోసారి నా ఆఫీస్కి రాగలవా? థ్యాంక్ యూ మదన్, థ్యాంక్ యూ. పూర్ణ, పూర్ణ అమ్మా, ఓసారి లారా. ఏమిటమ్మా? నువ్వు ఇవాళ వెళుతున్నావా? ఎక్కడికమ్మా? ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికి.
నేను ఎక్కడికి వెళ్ళాలనుకోలేదే. అబద్ధం చెప్పకు. వెళ్ళాలనుకున్నప్పుడు నిర్భయంగా వెళ్ళు. నాకో లోకానికో భయపడి అబద్ధాలాడి ఆత్మవంచన చేసుకోకు. నెల నెలా నీ జీతం బ్యాంకులో వేశాను. వెళ్ళేప్పుడు బ్యాంక్ పాస్బుక్ పట్టుకెళ్ళు. ఇదేమిటమ్మా ఇలా అంటున్నారు? నేను ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు. పొరపాటునైనా వెళతానని నేను ఎవ్వరితోనే అనలేదు. నిన్ను తనతో రమ్మని అయ్యగారు అడగలేదా? అడిగారమ్మా. అడిగినందుకు తగిన సమాధానం చెప్పాను. అంటే బుద్ధి గల ఆడది బుద్ధి లేని మగవాడికి ఏం చెప్పాలో అదే చెప్పానమ్మా. అమ్మా, మళ్ళా నన్ను ఆ మాటలన్నీ ఆరాడకండి. చెబితే మీ మనసు కష్టంగా ఉంటుంది. పూర్ణ, మీరు నాకేదైనా దారి చూపించే వరకు నన్ను ఇక్కడే ఉండనివ్వండి అమ్మా. నేను ఉండడం మీకు ఇష్టం లేకపోతే నన్ను మా ఊరు పంపించేయండి. నా పాటలేవో నేను పడతాను. అంతేగాని నా కారణంగా మీ సంసారంలో గొడవలు తెచ్చుకోకండి అమ్మా. ఏమిటది? సరే సరే, వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో. పూర్ణ మీతో వస్తోందా? పూర్ణ రాకపోతే కొంప మునిగిపోదు. పూర్ణ కాకపోతే ఇంకో సంపూర్ణ, మరో అన్నపూర్ణ. నేను మగాణ్ణి మొగుణ్ణి అనే లక్ష్యం ఉన్నాడది ఎవత్తైతేనే. అంట్లుతో నూకాలమైనా రోడ్లుడిచే భిక్షాలమైనా పర్వాలేదు. నీ నుంచి విడిపోవటమే నాకు కావలసింది. సో యు వాంట్ డైవోర్స్? విడాకులు నాకు అవసరం లేదు. నీకు అవసరం అనిపిస్తే తీసుకో. అవసరం అనిపించినప్పుడు తప్పకుండా తీసుకుంటాను. నీ అంత ఆఫీసర్ని భారీగా భరించగల మగాడు దొరికినప్పుడు నీకే అవసరం అనిపిస్తుంది. అప్పుడు నీకు అడ్డం రాన్లే. షటప్. ఏటే నూకాలు ఏటే ఓగుతున్నావు? ఏటైనా ఓగుతావు. నువ్వేడు చేస్తావేటి? ఎన్నాళ్ళని ఒదిగొద్దుకుంటాలా? కూటికి డబ్బులు ఇచ్చేది లేదు, యాల కొంపకి వచ్చేది లేదు. ఏ అర్ధరేత్రి కూడా పూటుగా తాగొచ్చి గొడ్డును బాదినట్టు బాధితే నన్ను ఎన్నాళ్ళు వలకుంటానేటి? నాను మనిషినే. మనిషివనే నిన్ను మనివాడేనే. మొగోడు అన్న తర్వాత తాగుతాడు, తమాషా చేస్తాడు. ఈ తాగేవాడు పిల్లలందరూ నీలాగా ఎదిరికిస్తున్నారేటే. ఎదిరికిస్తే గొడ్డును బాదినట్టు బాధడం కాదే, నలిపేస్తాను ఏటనుకుంటున్నావు? అని ఎట్ట వచ్చినట్టు చేసుకోవయ్యా. మరో మనవాడి దాన్ని చంపేసి నీళ్ళు గోతులో పాతేసుకుని ఆగేటి. నాను మాత్రం వలకోను. ఈ 3 ఏళ్ళు నీతో చేసిన కాపురం చాలనే గానీ ఇదిగా ఇక నా గుడిసి గుమ్మల్లో కడిగెత్తావా మరే దక్కదు. ఏంటి వింటున్నావా? వింటున్నానే. ఒలే నూకాలు నీకు ఎలా చేతుల్లో మూ ఉన్నదే. నాకే బాడతలేవా? ఓ పెద్దయ్యా, ఓ పాలెలకు వచ్చేమి. 4 పెద్ద మనుషులు వచ్చినారంటే నీకే మూడుద్దా? ఏటి నూకాలు ఏటంటున్నాడు కొండలగాడు? ఏటంటే నీకెందుకు గానీ నీ దారి నువ్వు వెళ్ళిపో. ఇదిగో పెద్దయ్యో, మొగుడు పిల్లల మధ్య తీర్పుకి వచ్చినావంటే గాడిదైపోతావు, జాగ్రత్త. ఏట్రోయ్ కొండలు గాడిదే గీడిదే అంటున్నావు. పెద్ద పిన్న మంచి మర్యాద లేదట్రా. పళ్ళు రాలగొట్టిగలను రై. ఆడి పళ్ళు రాలగొడితే మనకేట వస్తుంది కాని పెద్దయ్యా. నాకు ఇవాళ ఈడుతోటి తెగదెంపులు చేసేయి. ఈడు కొట్టిన దెబ్బలకి నా ఒళ్ళంతా కదువులు కట్టేసినది. నన్ను ఇంక ఈడుతోటి భరించలేను పెద్దయ్యా. ఏట నూకాలు ఏటి పంచాయతీ ఆడుతున్నావేటే? నా పిల్లాన్ని నేను కొట్టుకుంటాను, చంపుకుంటాను. మధ్యన ఎవరాలి పంచాయతీ ఆడడానికి? ఇదిగో పెద్దయ్యో, మరాలకి నీ దారి నువ్వు వెళ్ళిపో. నూకాల సంగతి నాను చూసుకుంటా. చూసావా పెద్దయ్యా? ఏట్రోయ్ నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావేటి? నూకాల సంగతి నువ్వు చూసిదాకా మాకు చూస్తా కూర్చుంటాం ఏట్రా? ఒరే సాంబన్న, ఒరే అల్లాజీ, ఒరే అప్పల నర్సు, ఈ కొండలగాడు ఏదో మాట మీద మాట ఒగ్గేస్తున్నాడు చూడండిరా. ఏటి పెద్దయ్యా, కొండలగాడు ఎవ్వరు ఎండింకొచ్చినదేటి? అనుకుంటూనే ఉన్నాగా. మరి 4 రోజులు ఈ కొండలగాడు మన బజార్లోకి రానిచ్చినామంటే నూకాలాడి దెబ్బలు భరించడానికి సచ్చి ఊరుకుంటది. ఏట్రా కొండలు కూడట కూడా కొట్టి చంపేయడానికి ఏట్రా పిల్లం? ఆడదంటే ఏటనుకున్నారా? ఆదిశక్తిరా ఎదో పీనిగా. నూకాలమ్మా 10 మంది వచ్చేసినారు. మగోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పిన్నలు ఉన్నారు. ఇప్పుడు అందరి మంది సమక్షంలో ఏటంతావో ఇప్పుడు చెప్పు. కూకండ్రా. చెప్పినాను కాదా? నా నాడుతోటి కాపురం చేయలేనని చెప్పినాను కాదా? కూటికి డబ్బు లేడు, అయితే కూటికి మాత్రం తయారైపోతాడు. నన్ను కూడెట్టకపోతే ఒళ్ళంతా చెతకబొడి చేస్తాడు. నన్ను ఎక్కడి నుండి తెచ్చేడతా నీడి కూడు?
నాకు కడుపు మంట కదుగో అలా యాపేశ్వరమ్మ గారి ఇంట్లో అంటు తోముకుంటాను కాదా, అది కూడా తప్పేదంట. అది ఆడికి అవమానం అంట. గూట్లో చిలకనాగా ఆడి తెచ్చే కూడు కోసం రెక్కలు ముడుచుకొని కూకోవాలంట. ఆడదానికి రెక్కలుంటాయని అవసరమైతే ఆడది కూడా ఎగురుతాది అని తెలుసుకోలేని మొగోడాడు. కూడట్లేని మొగుడు నాకెందుకు అమ్మలారా? నాకు ఆడతోటి చెల్లి సీటీలు ఇప్పించేయండి అయ్యలారా, మీకు దండం పెట్టుకుంటాను. విన్నావా కొండలు? ఇక నువ్వు ఇప్పుడు మాట్లాడకుండా బేగ వెళ్ళిపోవాలా? నీ మీద మనసు లేని ఆడకూతుర్ని నువ్వు పలకరించడం నేరం అవుతుంది. ఇప్పుడు వెళ్ళిపోయి పొద్దు పొడిచినాక బేగ వెళ్ళిపోవచ్చు. అప్పుడు సెల్లు సీట్ల మీద ఏలు ముద్దరు లేసి ఎవరిదారినారు వెళ్ళిపోండి అంతే. ఇంకే నోకాల మూసు మరి ఎత్తకో. ఏటంటున్నావా? ఏటంటారు పిన్నలు పెద్దలు? ఏట నోకాలు అంతేనా? అంతేనా అని అంతగా ఇంకెంతేటి? పెళ్ళాన్నాగా చూడలేని మొగుడుతోటి ఏ పెళ్ళాం కాపురం చేస్తుంది? నోకాలమ్మా, రేపొద్దున్న తాడిబొట్టి అడిగిచ్చి అక్కడితో ఆడికి నీకు తెగటంపులు అయిపోద్ది. నువ్వు దగ్గరుకుంటావేట్రా మధ్యని? తాడిబొట్టి ఇచ్చి నోకాలు. అయ్యో రాత, ఆడి మోకానికి తాలిబొట్టు ఒకటే పెద్దయ్యా. ఇదిగో చూడండి, అందరి మంది పెద్ద మనుషులు చూడండి, 10 పైసలు కూడా చెయ్యని పశువు కొమ్ము కట్టినాడు పనికి మాలో. లోకాలు నన్ను ఇంత అవమానం చేస్తావంటే చూడే, 3 నెలలు తిరగకుండా నిన్ను మించిన అందగతిని మనువు అడగపోతే నా పేరు కొండలే కాదనుకోయే. అమ్మో 3 నెలలు అంట, 3 నెలలు. నాను 3 రోజుల లోపల మారు మనం ఆడపోతే నా పేరు నోకాలమే కదా బారా. ఓరు వెళ్ళిపోతాను లేండ్రా. ఒరే మీ అందరినీ చూసేస్తాను రే. ఒరే గోపి, నువ్వు నేను రేవతి కాలేజీలో చదివే రోజుల్లో నాలాంటి కోటీశ్వరుల కొడుకులు ఎందరో ప్రేమించామని పెళ్లి చేసుకుంటామని ప్రాధేయపడితే రేవతి కాదు పొమ్మంది. అవునా? అవును మదన్, రేవతి నన్ను అప్పుడు అంతగా ప్రేమించింది. అవును, ప్రేమించింది. ఎందరో డబ్బు గల అమ్మాయిలు ఫారిన్ ఎడ్యుకేషన్కి ఛాన్స్ ఇప్పిస్తాం పెళ్లి చేసుకోమని నీ వెంట పడితే నువ్వు అక్కర్లేదు పొమ్మన్నావు. నిజమే, అప్పట్లో రేవతి నా జీవిత సర్వస్వం రా. మరిప్పుడు అమాంతం ఏం ముంచుకొచ్చిందంటావురా? మా ఇద్దరికి కుదరదురా. ఒక్క మాటలో మా ఇద్దరికి కుదరదు అంటే సరిపోతురా గోపి. కుదరకపోవడానికి సరైన కారణం, సబబైన కారణం చెప్పాలరా. ఆవిడ అధికారం, అహంకారం, ఆ దర్జా దర్పం, ఎంతటి వాళ్ళనైనా తీసి పారేసినట్టు మాట్లాడే ఆ తీరు నాకేమాత్రం నచ్చవురా. ఒరే గోపి, అబద్ధం ఆడకు. రేవతి ఎప్పుడైనా నిన్ను తీసిపారేసినట్టు మాట్లాడిందిరా? లేదు, కానీ తన ఆఫీసులో సీనియర్స్ని, చదువు సంస్కారం ఉండి మన పక్కన నిల్చోడానికి అన్ని విధాలా తగిన వ్యక్తుల్ని తోటకూరలో పురుగులా తీసిపారేస్తుందిరా. తను అప్పుడనే మాటలు వాళ్ళనే అంటున్నట్టుండవురా. ఆ మాటలు ప్రతి మగాడికి వర్తిస్తాయి. పగబట్టి పనిగట్టుకుని మగజాతిని అవమానించడానికి ఆవిడ అలా మాట్లాడుతోందనిపిస్తుందిరా. అంటే నిన్ను సూటిగా తిట్టలేక వాళ్ళని అడ్డం పెట్టుకుని తిట్టిపోస్తోందంటావా? కావచ్చు. కావచ్చు కాదు, అవునని నువ్వు చెప్పినప్పుడే అది సరైన కారణం అవుతుంది. ఒరే గోపి, 1000 మంది కాలేజీ స్టూడెంట్స్ని లీడ్ చేసిన విద్యార్థి నాయకుడురా నువ్వు. నువ్వే కావాలనుకుని నిన్నే పెళ్లి చేసుకున్న ఆడపిల్లని చూసి నువ్వే భయపడటం ఏమిటిరా వాజమ్మ? ఆడపిల్లని కాదు, ఆడపులిని నిరూపించుకోవడానికి ఆవిడ పిచ్చిరా. మై డియర్ గోపి, నువ్వు రేవతిని గురించి ఎలా అంటున్నావు? ఇక నేను నా భార్యని గురించి ఎలా అనుకోవాలరా? నేను కోటీశ్వరుడు కొడుకుని కదా. 3 విదేశాల్లో 3 సబ్జెక్ట్స్ మాస్టర్ చేశాను. 100 మంది కార్మికులు పనిచేసే ఓ పెద్ద ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ని. నేను థైరో అంటే నా అల్సేషన్ కుక్కలు 4 బొమ్మలా నిలబడిపోతాయి. అవును కదా? కావచ్చు. మరి మా ఆవిడ ఏం చదువుకుంది? ఏదో 10వ తరగతి తప్పిందన్నావు కదా. 2 సార్లు తప్పింది. అయినా ఆవిడ చాకచక్యం ముందు నేను ఎందుకు పరికినాను? ఇది నా గృహ సామ్రాజ్యం, ఇక్కడ నా మాటే శాసనం అంటుంది ఆవిడ. ఏదైనా ఫంక్షన్ అనే మాట వినబడగానే నాకంటే ముందే ఆవిడ తయారైపోతుంది. అక్కడ ఎవరైనా తనతో ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడతారేమో, తనకు అర్థం కాదు కదా అనే బెరుకు గాని బెంగ గాని ఆవిడికి ఏ కోశానా ఉండదు. మిస్టర్ సెక్రటరీ, ఈయనేమిటి అంటున్నాడు విను అంటుంది. నా సెక్రటరీ ఆవిడంటే గడగడా వణికిపోతాడు. వణికిపోయి దుబాసిగా మారిపోతాడు. ఎక్కడున్నాయిరా భార్యాభర్తల్లో ఎక్కువ తక్కువలు? భార్యాభర్తల్లోనే కాదు, బయటి ప్రపంచంలో కూడా హెచ్చు తగ్గులు తగ్గిపోతున్న కాలం రా ఇది.
ఒక సామాన్యమైన కార్మికుడు సరాసరి జనరల్ మేనేజర్ దగ్గరికి వచ్చి నా న్యాయమైన కోరికలు తీరుస్తారా లేకపోతే సమ్మె చేయమంటారా అని ముక్కు మీద గుద్దినట్టు అడుగుతున్న రోజులు రా ఇవి. ఒరే మదన్, ఓ పని చేయరా. ఏమిట్రా? భార్యతో ప్రవర్తించడం ఎలా అనే ఓ పుస్తకాన్ని రాయి, దాన్ని చదివి నేర్చుకుంటాను. అంటే నా మాటలు నువ్వు సీరియస్గా తీసుకోవటం లేదా? నీ మాటలే కాదురా, 5 ఏళ్ల నుంచి అందరి మాటలు సీరియస్గానే తీసుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఆ స్థితి దాటిపోయాను రా. ఆ మాటే అనద్దంటున్నాను. మీ ఇద్దరు కలిసి కాపురం చేయాల్సిందే. మీరిద్దరూ నా మాట ప్రకారం నడుచుకు తీరాల్సిందే. ఒరే మదన్, శాసించే మనసులు కలపలేవురా. గుర్రాన్ని నీళ్ల దగ్గరికి తీసుకెళ్లగలవు గాని నీళ్లు తాగించలేవు. వసే వెర్రి గుర్రమా, ఈ నీరు తాగవే. ఈ నీరు నువ్వు కోరుకున్నది, నీ కోసం ప్రత్యేకంగా ఉన్నది అంటున్నాను రా నేను. ఓరి వెర్రి రౌతూ, ఈ నీళ్లలో అధికారం అహంకారం అనే మొసళ్ళున్నాయిరా. అంచేత ఈ నీరు నేను తాగను అంటున్నాను నేను. అంతేనా? అంతే. ఒరే గోపి, స్త్రీ పురుషుల మధ్య ఎంతటి సమానత్వం వచ్చినా ప్రకృతి పురుషుడికి కొంత ఆధిక్యత ఇవ్వనే ఇచ్చిందిరా. ఆ ఆధిక్యతని స్త్రీ ఆనందంగా అంగీకరిస్తోంది. ఇప్పుడు నువ్వు ఆ ఆధిక్యత నీ అంతటి నువ్వే చేజేతులా వదులుకుంటున్నావు. ఉన్న కొద్దిపాటి ఆధిక్యతని పురుషుడు వదులుకుంటే స్త్రీ కూడా పురుషుల్లా స్వేచ్ఛా విహారానికి అలవాటు పడిపోతుందిరా. మా దాంపత్యంలో నాకు అలాంటి ఆధిక్యత లేదురా. కనీసం సమానత్వమైనా లేదురా. ఒరే గోపి, నీకు నా కంపెనీలో మంచి ఉద్యోగం ఇస్తానురా. ఎందుకు? నువ్వు లేదనుకుంటున్న సమానత్వం కోసం. నీకు ఓ కారు ఇస్తాను. ఇంకా ఓ బంగ్లా ఇస్తాను. అంతేనా? ఇంకేం కావాలో అడుగు, అడిగినవన్నీ ఇస్తాను. అక్కడితో సమానత్వం వచ్చేస్తుందా? ఎందుకు రాదు? నువ్వు ఆవిడ స్థాయికి చేరుకో. ఆవిడ గొప్ప స్థాయిలో ఉందన్న భావాన్ని నీలోంచి తుడిచిపెట్టాయి. మై డియర్ మదన్, నేను ఎంత బలహీనుణ్ణి అయిపోయానంటే నేను చిటారు కొమ్మకు ఎక్కలేనురా. నువ్వు బలవంతాన్ని ఎక్కించినా కళ్ళు తిరిగి పడిపోతాను. ఎక్కడికో ఎక్కాలన్న ప్రయత్నం ఏనాడో విరమించుకున్నాను రా. నేను బతుకుదామనుకుంటున్న విధంగా నన్ను బతకనివ్వండిరా చాలు. చిచ్చి, ఈయనకెందుకు పనికిరావురా? అవునరా, పనికిరాను. కానీ నేను ఇలా పనికి రాకుండా పోవటానికి కారణం నేను మాత్రం కాదు. నువ్వే 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 నిస్సందేహంగా నువ్వే. స్త్రీ అభివృద్ధిని సహించలేక నీకు నువ్వే చవటగా మారిపోయావురా. ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీని చూసి ఉలికులికి పడుతున్నావు. అందుకే నువ్వెందుకు పనికిరావు అంటున్నావు. రేవతి వచ్చినట్టుంది. అవును, నా తాగుడికి వేళ అయింది. యూ ఎస్కేపిస్ట్. ఆగో, ఇప్పుడు బాటిల్ తెచ్చావో బద్దలు కొట్టి పారేస్తాం. కూర్చో అక్కడ. మదన్, నన్ను చంపకురా. ఆవిడ గారు అహంకారంతో చేసే అభినయం నేను భరించలేనురా. ప్లీజ్ గోపి, కొంచెం సేపు ఓపిక పట్టు. మీ పరిస్థితి తెలిసి నేను వచ్చినందుకు మీ సంసారం మళ్ళీ చక్కగా సాగడానికి నా చేతనైందేదో నేను చేశానన్న తృప్తితో నన్ను వెళ్ళను. లేకపోతే నేను భరించలేనురా. ప్లీజ్ గోపి, కూర్చో. భరించక తప్పదురా మదన్. ఆ సంగతి నీకే తెలుస్తుంది చూడు. కారు ఏదో తప్పుడు అవుతుంది ఏమిటి? అసలు ప్రతిరోజు కారు కండిషన్ లో ఉందో లేదో నువ్వు ఎందుకు చెక్ చేయవు? వెంటనే చెక్ చేయి, లేకపోతే సర్వీస్ చేయించు. ప్రొద్దున కల్లా కారు కండిషన్ లో ఉండాలి, తెలుసా? అలాగేనమ్మా. ఇదేమిటి గోవిందు? అమ్మా, ఆ గులాబీ మొక్క అలా వంగిపోయిందేమిటి? నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. తోట పని చూసుకోకుండా ఎక్కడెక్కడో షికారు కొడతావు. వెళ్ళు, వెళ్ళి ముందో పని చూడు. అలాగేనమ్మా. చూసావురా? అమ్మగారు, ఏమిటి పూర్ణ? నోకాలు గోవిందు పెళ్లి చేసుకొచ్చారమ్మా. అలాగా? దండాలండి అమ్మగారు, తవరి కాళ్ళకు మొక్కుదామని వచ్చినాం. మొక్కుకోయిందు. లేవండి అమ్మగారు, ఈ పాలైనా నా బతుకు చల్లగా సాగిపోవాలని దీవించండి అమ్మగారు. మొక్కుకోయిందు. ఏమిటిది? లేవండి. నూకాలు, ఎంత త్వరగా మళ్ళీ పైకి లేచావు. చాలా మంది ఆడవాళ్ళ కంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎవరికి తగ్గ జీవితం వాళ్ళది. నువ్వెంచుకున్న జీవితంలో నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండు. పూర్ణ, వాళ్ళకి బట్టలు పెట్టి పంపించు. అలాగేనమ్మా. హలో మదన్. హలో రేవతి. ఎంతసేపు అయిందొచ్చి? ఓ జీవితకాలం అయినట్టు అనిపిస్తోంది. అబ్బా, అరగంటలో అంత అనుభవం గడించావన్నమాట. వెరీ గుడ్.
జస్ట్ ఎ మినిట్. పూర్ణ, పూర్ణ, అమ్మగారు బిస్కెట్స్ కాఫీ పంపించు. అలాగే. మదన్, కాఫీయా టీయా? రెండూ కాకుండా ఏదైనా హాట్ డ్రింక్ తాగేసి ఒళ్ళు తెలియకుండా నిద్రపోదాం అనిపిస్తోంది. స్నేహితుడి ప్రభావంలా ఉంది. నాట్ ఎట్ ఆల్. కాఫీ చెప్పావుగా, అసలైనా నీతో పాటు విషం తాగమన్నా తాగేస్తాను. నో, నేను విషం తాగను. ఒకవేళ తాగాల్సి వచ్చినా నాతో పాటు విషం తాగమని నేనెవ్వరిని అడగను. అయినా చచ్చేందుకు తోడు అక్కర్లేదు మదన్, బతికేందుకే తోడు కావాలి. వండర్ఫుల్. అయితే మనుషులంతా ఒక కుక్క పిల్లనో కోతి పిల్లనో తోడుచుకుంటే సరి. మదన్, నన్ను నవ్వించకు. నేను నవ్వితే మన మిత్రుడికి పాపం తలనొప్పి వస్తుందిట. వండర్, నువ్వు నవ్వితే నవరత్నాలు పడ్డాయేమోనని నేల మీద వెతుక్కునేవాడు కదూ వీడు. అది 1974. ఐ సీ. 1974లో నువ్వు నవ్వితే నవరత్నాలు రాలేవి. 84లో ఏమీ రాయటం లేదు. కానీ రేవతి, 94లో నువ్వు నవ్వితే నీ పళ్ళు రాలిపోతాయి. దట్ ఈస్ ది మిరకిల్ ఆఫ్ లవ్ అండ్ లైఫ్. సరే పదండి, పైకి వెళదాం. లిఫ్ట్ ఇచ్చినా వీడు పైకి వచ్చే స్థితిలో లేడు రేవతి. పైకి రావాలన్న ఆశ లేదు, రావడానికి శక్తి లేదురా. మన ఫ్రెండ్ ఏమిటో అంటున్నాడు, విన్నావా మదన్? విన్నాను రేవతి, ఇందాక నుంచి వింటూనే ఉన్నాను. జీవితం అంతా అనుభవించి తెలుసుకున్న దానికంటే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మనలోకి మనం చూసుకుంటే మన గురించి మనకి ఎక్కువ తెలుస్తుంది అని ఆయన అంటున్నారా? వాడు నేను అనటం కాదు, ఎవరో గొప్పవాడు ఎప్పుడో అన్నాడు. అయితే నన్ను ఇప్పుడు కళ్ళు మూసుకుని నాలోకి నన్ను చూసుకోమంటావా ఏమిటి? ఇంతకు ముందు ఎప్పుడు చూసుకోలేదా? చూసుకున్నాను మదన్. వెరీ గుడ్. చూసుకుంటే ఏమనిపించింది? ఎంత అభివృద్ధి సాధించినా సాధించవలసిన దాంతో పోల్చుకున్నప్పుడు సాధించింది చాలా తక్కువని. అభివృద్ధి సాధించడం ఆ టాపిక్ వదిలేయి రేవతి. మరేం చెప్పమంటావు? ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి బతకడాన్ని గురించి మాట్లాడు. ఒక స్త్రీ ఒక పురుషుడు, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ప్రేమకు కట్టుబడి బతకటం హాయిగానే ఉంటుంది. గుడ్. నీతికి కట్టుబడి బతకటం బోరుగా ఉంటుంది. కానీ మదన్, ఎంత బోరుగా ఉన్నా నీతికి కట్టుబడి బతికే వాళ్ళు జీవితాంతం కలిసి బతుకుతున్నారు. బోరుగా ఉందని సంసార పరిధిలోంచి బయటపడితే మిగిలేవి కన్నీళ్లే. కనుక బోరుగా ఉన్నా నీతికి కట్టుబడి బతకడమే సరైన పద్ధతి అంటావు. కన్నీటితో. కన్నీటి మాట వదిలే రేవతి, ఎవరూ కన్నీరు కోరుకోరు. నీతిగా బతకడమే కావాలనుకున్నప్పుడు కన్నీరు పెట్టాల్సిన అవసరం రాకుండా బతకడం నేర్చుకోవాలి. కనుక నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నీ ఉద్యోగానికి రాజీనామా చేయాలి. మదన్, స్నేహితుడిగా నిన్ను శాసించే అధికారం నాకుంది రేవతి, చెప్పినట్టు చెయ్యి. దాంతో సమస్య తీరిపోతుందా? తీరిపోతుందని. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు భర్తకి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయితే భార్యను విడిచిపెట్టి వెళ్లటం ఇష్టం లేక ప్రమోషన్ వదులుకుంటున్న మగాళ్ళు ఎందరో ఉన్నారు. అయినా మనం మగ ఆడ ఏమిటి తేడా అనే చర్చలోకి వెళ్ళొద్దు. చర్చలు పెంచిన కొద్దీ కొన్ని సమస్యలు మరీ జటిలమైపోతాయి. ఇదిగో కాగితం, ఇదిగో కలం, రిజైన్ చేసి. అంత తొందర? మనం తొందరపడకపోతే, మనకంటే ముందే మనం కావాలనుకునే వాళ్ళు తొందరపడితే కష్టం నష్టం. రాసి. అలాగా, సరే ఇలా ఇవ్వు. మీరిద్దరూ నాకు స్నేహితులు. మీ ఇద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు నేనేదో మధ్య మార్గాన్ని చూపించక తప్పదు. అది నా డ్యూటీ. తోచింది చెప్పాను, అయితే కొంచెం ఫోర్సుగా చెప్పాను. గోపీకో 10 ఎకరాల పొలం ఉంది. నువ్విప్పుడు ఉద్యోగం రిజైన్ చేస్తున్నావు, అందుకు నీకు కొంత డబ్బు వస్తుంది. ఇద్దరూ నిరుద్యోగులు అంటే మీరిద్దరూ ఇప్పుడు ఆర్థికంగా సమాన స్థాయికి వచ్చేశారు. ఇక ఎల్లకాలం ఇలాగే ఇదే స్థాయిలో ఉండిపోవాలనుకుంటారో మళ్ళీ పరుగు పందెం మొదలెట్టాలనుకుంటారో అది మీ ఇష్టం. కానీ ఈసారైనా ఒకరు ముందు అడుగు వేయబోయే ముందు రెండో వాళ్ళని సంప్రదించండి. రాసేసినట్టున్నావు. ఇది ఇలా ఇవ్వు. ఇదిగో. ఇంతటితో నీ డ్యూటీ అయిపోయిందా మదన్? అయిపోయిందనే అనుకుంటున్నాను. ఒరే గోపి, ఇదిగో రేవతి రాజీనామా. ఇది వరమో శాపమో తేల్చుకోవాల్సింది నువ్వే. డియర్ ఫ్రెండ్, సంసార పరిధికి కట్టుబడి ఉండాలన్నానని నువ్వు ఈ సమస్యను ఇలా పరిష్కరించాలనుకున్నావు.
కూర్చో మదన్. పర్వాలేదు, చెప్పు రేవతి. కూర్చో. స్నేహితురాలిగా నిన్ను శాసించే అధికారం నాకు ఉందనుకుంటాను. ఉంది రేవతి. అయితే కూర్చో. ఎస్. ఇటు చూడు, నా కళ్ళలోకి చూడు మదన్. ఈ కన్నీటి వెనుక దహించుకుపోతున్న నా వ్యక్తిత్వాన్ని చూడు మదన్, చూడు. గోపి, నీకిప్పుడు తృప్తిగా ఉందా? మాట్లాడు గోపి, ఇప్పుడు తృప్తిగా ఉందా? లేదు. ఇక మనిద్దరం ఏ అరమరికలు లేకుండా సుఖంగా కాపురం చేయగలవని నువ్వు నమ్ముతున్నావా గోపి? లేదు రేవతి, లేదు. ఎందుకని? ఎందుకనో నువ్వు చెప్పవు. చెప్పడానికి నీ అంతరాత్మ ఒప్పుకోదు. కానీ నేను చెప్తాను. మిత్రులారా, పురుషుడు చదువుకుంటే అతడొక్కడే విద్యావంతుడవుతాడు. స్త్రీ చదువుకుంటే కుటుంబం అంతా విద్యావంతులవుతారు. కనుక స్త్రీలంతా చదువుకోవాలి. పురుషులతో పాటు పోటీ పడి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, అగ్రస్థాయికి చేరుకోవాలి అని ఈ గోపీకృష్ణ కాలేజీలో ఉపన్యాసం ఇస్తే 100 మంది ఆడపిల్లలు అతని చుట్టూ చేరి చప్పట్లు కొట్టారు, జేజేలు చెప్పారు. ఆ 100 మందిలో నేనొకదాన్ని. ఆ గోపీకృష్ణ నా గురువు, నా ఆదర్శాలకి మూల పురుషుడు, నా ప్రేమికుడు. ఫలితంగా నా భర్త అయ్యాడు. అతని ఆదర్శాన్ని పాటించడమే నా జీవిత లక్ష్యం అనుకున్నాను. పాటించాను, సాధించగలిగినంత వరకు సాధించాను. నేను సాధించిన అభివృద్ధిని చూసి నా గోపీకృష్ణ ఉప్పొంగిపోతున్నాడు అనుకున్నాను. కానీ తీరా ఇవాళ ఈ గోపీకృష్ణ వంక చూస్తే ఏం కనిపిస్తోంది? ఈర్ష్య, ద్వేషం, వాటి కారణంగా దగా, మోసం. ఏది ఆ కాగితం ఇలా ఇవ్వు. నేను ఈ ఉద్యోగానికి రాజీనామా ఇస్తే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆడవాళ్లు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, వృద్ధిలోకి రాకూడదు అని అర్థం. అది కాదు నా జీవితానికి అర్థం. అది కాదు నేను సాధించిన అభివృద్ధికి పరమార్థం. నువ్వు నా స్థాయికి రాలేకపోయినందుకు నన్ను నీ స్థాయికి దిగమంటున్నావు. మదన్, నువ్వు మగవాడివి, అందుకే అలాంటి పరిష్కారం చెప్పగలిగావు. మన మిత్రుడు ఇవాళ వంట మనిషి స్థాయికి దిగాడు, రేపు పని మనిషి స్థాయికి దిగుతాడు. అంటే నేను అతని భార్యనైనందుకు నేను కూడా అతనితో పాటు మెట్లు దిగుతూ ఉండాలన్నమాట. అదే అనుకూల దాంపత్య లక్షణం అయితే ఆ దాంపత్యం నాకు అక్కర్లేదని నేను అనుకోవడం మొత్తం స్త్రీ జాతికే క్షేమం. వ్యక్తిగా నేను పొందబోయే నష్టాన్ని నేను లెక్క చేయను. మదన్, మీరింక వెళ్ళొచ్చు. నేను పైకి పోతున్నాను. గుడ్ బై. ఊహలు గీసిన రేఖలు నాటకం విన్నారు. రచన దివ్య ప్రభాకర్. ఇందులో గోపీకృష్ణ శ్రీ నండూరి భీమశంకరం, మదన్ శ్రీ కాటూరి విజయసారథి, పిఏ శ్రీ టి రామిరెడ్డి, షుకూర్ శ్రీ ఎన్ యజ్ఞేశ్వరరావు, గోవిందు శ్రీ జి గౌరీశంకర్, కొండలు శ్రీ ఘంటో ప్రసాద్, పెద్దయ్య శ్రీ వివి జగన్నాథరావు, సాంబన్న శ్రీ ఎస్ వీరునాయుడు, అప్పల నర్సు శ్రీ ఆర్ నాగభూషణరావు, రేవతి శ్రీమతి కె విజయలక్ష్మి, పూర్ణ శ్రీమతి ఎస్ సూర్యకుమారి, శ్యామల శ్రీమతి బి హైమవతి, నూకాలు
శ్రీమతి ఎన్ శ్యామల. నిర్వహణ శ్రీయుతులు కె మల్లికార్జున శర్మ, సివి సూర్యనారాయణ. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.